మీకు ఎలా స్టార్ట్ అయింది సార్ ఇటువైపు నడవాలి, సోషల్ హెల్త్ గురించి నా వంతు నేను సైతం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని? హౌ వుడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ యూ సార్? నేను 97లో ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నేను చాలా ప్రతిభావంతుడిని. నేను హౌస్ సర్జన్గా ఉండగానే పెళ్లి చేసేసుకున్నాను. ఆ పెళ్ళి అయిన తర్వాత అందరూ అంటుంటారు కదా విద్యా నాశనం అన్నట్టు. అట్లా సరే ఏదో ఎంట్రన్స్ రాస్తే ఏదో సీట్ వచ్చింది, ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నాకేం పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే నా స్కోప్ ఏ గ్రూప్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ మైక్రోబయాలజీ వాజ్ నాట్ మై చాయిస్, నాట్ యువర్ డొమైన్ అనిపించింది. అక్కడ చదివారు మైక్రోబయాలజీ? ఎస్, కంప్లీట్ చేస్తున్నాను. సో నేను అక్కడ చేరిన తర్వాత అక్కడ అప్పట్లో సెంటినల్ సర్వీస్ చేసేవాళ్ళం. ఇంత పెద్ద దేశంలో హెచ్ఐవి ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఈ గర్భిణీ స్త్రీలలో అంచనా వేసేటువంటి సర్వేలు చేస్తూ ఉండేవాళ్ళం. అది వాళ్ళకి తెలియకుండా మేము సర్వే చేస్తూ ఉంటాం. ఏదైనా యాంటీనేటల్ క్లినిక్ జరిగే రోజున ఒక పల్లెల్లో లేదా పిహెచ్సిలకి వెళ్ళి వాళ్ళందరూ శాంపిల్స్ తెచ్చి చేయటం. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 1000కి 16 మందికి గర్భిణులు హెచ్ఐవి పాజిటివ్, 1.6. ఇట్ వాజ్ ఇన్ 1997 and 98. అప్పటికి ఇంకా ఇంత విషయం లేదు, అవేర్నెస్ లేదు, అసలు దేశంలో ఎంత మేరకు ఉందని కూడా అవగాహన లేదు. అప్పుడు దీనికి సంబంధించి పథకాలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్వేలెన్స్లో నేను కీలకంగా వ్యవహరించాను. నేనే చేశాను ఆ పనులు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ తరపున నేను చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఏదైతే అప్పటికే ఆఫ్రికాలో కొన్ని దేశాలు, జింబాబ్వే, జైరీ, జిబోటి, స్వాజిలాండ్ ఇలాంటి కొన్ని దేశాలు, ఉగాండా, ఎయిడ్స్ మూలంగా శ్రామిక తరాన్ని కోల్పోయినాయి. ప్రధానంగా అంత డ్యామేజ్ జరిగిపోయింది. హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. సెక్షువల్ యాక్టివ్ పీపుల్ ఎవరంటే కష్టపడి పనిచేసి దేశానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి శ్రామిక తరం. సో అటువంటి తరాన్ని దాదాపు కొన్ని దేశాలు అప్పట్లో 30%, 33%, 12%, 22% ఇట్లా కోల్పోయింది. ఆ దేశాలు శిథిలం అయిపోయింది. సో మన దేశానికి కూడా హెచ్ఐవి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది అనే విషయాన్ని నేను అప్పుడే గుర్తించి దీని గురించి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని చాలా ఎక్కువగా నా ఎండి పూర్తయ్యేటప్పటికి బహుశా దేశంలో ఏ ఒక్క లైబ్రరీలో కూడా నా దగ్గర ఉన్నంత హెచ్ఐవి రిలేటెడ్ మెటీరియల్ ప్రపంచం నలుమూల నుంచి రప్పించినట్టు మెటీరియల్ ఉండదు. అంత ఎక్కువ ఎక్స్టెన్సివ్గా నేను దీని గురించి తవ్వి బాగా పూర్తిగా అధ్యయనం చేశాను. సో నేనేమనుకున్నాను, నేను ఏదో ఒక ఎండి చేసి మా ఊరు వెళ్ళిపోయి ఎవరో సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి సొంత ఊళ్ళో ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుని గడుపుదాం అనుకున్నామండి. సో ఇట్లా తిరిగి దీని గురించి తెలుసుకునే క్రమంలో ప్రజల్లో అజ్ఞానం కాదు, ప్రజల్లో అవగాహన లేకపోవడం కాదు, డాక్టర్లకే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఏమీ తెలియదు అనే విషయం బాగా అర్థమైంది. అప్పటికే ఎయిడ్స్ స్పెషలిస్టులుగా చెప్పుకునే కొంతమందికి కూడా చాలా ప్రిమిటివ్గా విషయాలు కూడా తెలియదు అనే విషయం నాకు అర్థమయ్యి, సో ఇన్ని విషయాలు నేర్చుకున్నాను, ఇంత తెలుసుకున్నాను, ఇంత చదువుకున్నాను. అప్పటికి ఇంకా నేను మా ఊరు వెళ్ళడం అనేసి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో మొట్టమొదటి అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్గా ప్రాక్టీస్ స్టార్ట్ అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్. ఎస్, అది చాలా డేరింగ్ స్టెప్ గా సార్. అసలు నాకు అప్పట్లో అయితే వారానికి 1-2 పేషెంట్లు వచ్చేవారు, వారానికి 1-2. అప్పటికి ఇంకా అవగాహన లేదు, దీనికి ఏదైనా చేయొచ్చు అనేటువంటి అవగాహన లేదు. నిజానికి అప్పటికే భారతదేశంలో 3 రకాల మందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇదేదో ఎప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, నా చిన్నప్పుడు వైరస్ అంటే దానికి మందులు లేవన్నట్టు, అట్లాగే దీనికి కూడా ఏ మందులు లేవనేటువంటి ఒక అవగాహన. ఇంకొక విషయం చెప్తా, నేను ప్రాక్టీస్ పెట్టే ముందు నేను అప్పుడు 98-2000 మధ్యలో అప్పట్లో సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఒక 4 మిలియన్ రీడర్షిప్ ఉండేది వార్తలో నేను ఒక 40 ఆర్టికల్స్ రాశాను అప్పటికే. ఎస్, 98-2000 మధ్యలో. అవన్నీ కంపైల్ చేసి పుస్తకం ప్రచురించాను, ఎయిడ్స్ పుస్తకాన్ని, తెలుగు పుస్తకం. సో అలాంటిది ఇంగ్లీష్లో కూడా ఉండదు అప్పటికి. ఆ పుస్తకం పట్టుకుని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఒక 800 మంది డాక్టర్లని ఒక 15 రోజుల పాటు రోజు పొద్దుటే అలా వెళ్ళిపోయి ఒక 15 రోజుల పాటు 800 మంది డాక్టర్లను కలిసి, అయ్యా నేను ఈ జబ్బుకు సంబంధించి ఇంత పని చేశాను, మీకు ఎప్పుడైనా హెచ్ఐవి పేషెంట్ తగిలితే నాకు పంపించండి సార్ అంటే, నేను ఐ కెన్ మేనేజ్ బెటర్ అని. యూ క్యాంట్ ఇమాజిన్, 4-5 మించి పంపించలేదు నాకు. అసలు వాళ్ళకే అవగాహన లేదు ఇది ఏదైనా చేయొచ్చు అని. జస్ట్ ఎవరికి వాళ్ళు ఒక అంటే నేనేమి నిరసన కాదు, నిందా కాదు, దట్స్ వాట్ ఐ ఎండ్యూర్డ్. అన్నింటినీ దాటుకుని వచ్చాను. ఎగ్జాక్ట్లీ సార్, ఎంత కరేజ్ మీరు పుల్అప్ చేసుకోకపోతే అప్పటి నుంచి ఇంత ఎక్స్టెన్సివ్ వర్క్ చేసి, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని, రీసెర్చ్ చేసి, మీరు వెళ్ళి డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ వారానికి 1-2 పేషెంట్స్తో ఇప్పటిదాకా
అంటే ప్రస్తుతం నేను రోజుకి 15 మంది కొంచెం ప్లస్ ఆర్ మైనస్ 5 పేషెంట్లు అండి 15 మందిని చూస్తూ ఉంటాను. దట్ అమౌంట్ డిస్హార్టనింగ్ గా అనిపించలేదా సార్? నేను పని చేయదలుచుకున్నాను అంతే అండి. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ తెలుసు, నాకు తెలుసు పేషెంట్లు కొంతమంది రికవర్ అయిన తర్వాత ఆ విషయాలు మళ్ళీ పేషెంట్లు అంటే ఒక స్పెషాలిటీ ప్రాక్టీస్ అనేది రిఫరల్ ప్రాక్టీస్. నా కొలీగ్స్ రిఫర్ చేస్తే వాళ్ళు వేరే సందర్భంలో హెచ్ఐవి టెస్ట్ చేస్తే హెచ్ఐవి ఉందని బయటపెడితే అప్పుడు నాకు రిఫర్ చేస్తే నేను చూడాల్సిన కేసులు. కరెక్ట్. కానీ నేను పేషెంట్ సెంట్రిక్గా స్పెషాలిటీ ప్రాక్టీస్ని కూడా ఇండివిజువల్గా పేషెంట్ సెంట్రిక్గా పేషెంట్లు రికవర్ అయిన పేషెంటే నాకు పేషెంట్లు పంపించేటట్టుగా నేను అట్లా నడిపాను. నేను ఈరోజు కూడా అలాగే నడుపుతున్నాను. నాకు రిఫరల్స్ తక్కువ, పేషెంట్లు తీసుకొస్తూ ఉంటారు. వర్డ్ ఆఫ్ మౌత్. Yes. అదే సార్, అదే మీ టాలెంట్ అక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మీ ఫేస్బుక్, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక చిన్న వార్త పెడితే చాలు అంత వైరల్ అయిపోవడానికి కారణం ఏంటంటే బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ అట్ డాక్టర్ మురళీకృష్ణ గారు. పలానా వాళ్ళు చెప్పారనో వేరే వాళ్ళు చెప్పారనో కాదు, ఇండివిజువల్గా పీపుల్ మిమ్మల్ని వాల్యూ చేస్తున్నారు, పీపుల్ మిమ్మల్ని గుర్తిస్తున్నారు, పీపుల్ మీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. దట్స్ వేర్ యూ హ్యావ్ స్టూడ్ అప్ టుడే సార్. సింపుల్గా చెప్పాలంటే కామన్ సెన్స్ అండి. నేను ఇక్కడ కోవిడ్కి సంబంధించి వర్క్ చేశాను. కోవిడ్కి ఇట్లా ఏం జరుగుతోంది అందులో దాంట్లో మొదటి వేవ్లోనే గుర్తించేశారు. ఒక 1/3 ఆఫ్ పేషెంట్స్, ఒక 135 మంది ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టి చనిపోయారండి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఇస్తాం మేము ఈ రివరాక్స్బోన్లో, హెపారిన్లో ఇట్లాంటివన్నీ ఇస్తాం. ఈ ఏవైతే థ్రోంబోలైటిక్స్ ఈ రక్తనాళాలలో గడ్డగట్టకుండా ఉండడానికి కట్టిన గడ్డలను కరిగించడానికి. కరెక్ట్. కానీ అవుట్ పేషెంట్లకి ఇవ్వం. నేను యాస్పిరిన్ మొదలుపెట్టాను ఎప్పుడైతే ఈ కోవిడ్ డెల్టా వేవ్ సివియర్గా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు. అట్లనే విపరీతమైన ఆయాసం, విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు అంటాం, ఊపిరితిత్తుల వాపు. దానికి యూకేలో స్టడీ చేసినటువంటి డెగ్జామెజోన్ అది ఒక పెద్ద మలుపు. అది నేను ప్రెడ్నిసిలోన్ రూపంలో నేను ఇచ్చాను. మిథైల్ ప్రెడ్నిసిలోన్. ఎస్, నాట్ మిథైల్ ప్రెడ్నిసిలోన్, ప్రెడ్నిసిలోన్. ఎస్. అట్లానే ఏదైతే వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురవుతూ ఉన్నారు, సో కొంచెం రెస్పిరేటరీ ట్రాక్ట్ స్పెసిఫిక్గా ఉండేటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడేటువంటి ఎజిత్రోమైసిన్. సో ఈ మూడింటిని, సో ఏదైతే మన కామన్ సెన్స్ ఉంటుందో ఏమి ఉండదు, కొత్తగా కనిపెట్టేసేది ఏమీ లేదు. అక్కడ ఉన్నదాన్నే క్రోడీకరించడం, ఆ మాత్రం ధైర్యం చేయడం, ఆ మాత్రం ఆలోచించడం, ఆ మాత్రం మనుషుల్ని ప్రేమించడం, ఆ మాత్రం సబ్జెక్ట్ని ప్రేమించడం, ఆ మాత్రం మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. అంటే థియరీ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఇట్ ఈస్ జస్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు వైద్యం చేసేవారు అని చెప్పదలుచుకుంటున్నారా? నేను థియరీనే ఫాలో అయ్యానండి. అక్కడ ఏది ఎలా చచ్చిపోయారనే విషయాలన్నీ తెలిసినాయి కాబట్టి దాన్నే ఫాలో అయ్యాను. అది మిగతా వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఎంతసేపు హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేటు, ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్ ఇట్లా తిప్పి చెప్పారు తప్ప. సో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాడికి హెపారిన్ ఇస్తున్నాం, వైకాంట్ వాడికి కొంచెం సీరియస్గా కాకుండా ఇంటి దగ్గరే ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఒక యాస్పిరిన్ ఇస్తే ఏం పోయింది అనేటువంటిది లేదు. సో కోవిడ్ తర్వాత దాదాపుగా 20% మేరకు గుండెకు సంబంధించినటువంటి మరణాలు పెరిగినాయండి. ఇవన్నీ కూడా చాలామంది మనం వింటూ ఉన్నాం. ఒక కన్నడ నటుడు ఎవరో చనిపోయారు, లేకపోతే మొన్న పెద్ద గాయకుడు కేకే అని ఆయన చనిపోయారు, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. దే ఆర్ ఇన్ మిడ్ 50s. కరెక్ట్ సార్.